ఇక వైఎస్ జగన్ వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్కు రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. వైసీపీ హయాంలో రైతులు ఇబ్బంది పడ్డారని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడ ఉందని అడుగుతున్నాను. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా మోసం చేసి 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించకుండా వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆ బకాయిలు చెల్లించే విధంగా మేము రైతాంగానికి అండగా నిలబడ్డాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పద్ధతుల్ని మేము అనుసరించాలంట. ఏంటి మీ పద్ధతులు? రైతుల్ని మోసం చేశారు. మీరు కోరుకున్న మిల్లులకే వాళ్ళతో అమ్మిచ్చారు. చివరికి కడియం నుంచి కాకినాడ వరకు రైతులు దూర ప్రయాణం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుని అమ్ముకోలేక ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలను పెట్టి దాని ద్వారా వాళ్ళు చేసిన మోసం మన రైతులందరికీ బాగా తెలుసు. ఏ రూపైనా ఏ కోణం నుంచి అయినా చూసినా రైతులు అల్లాడిపోయారు. రైతుల ఖాతాలోకి మేము ధాన్యం కొనుగోలు చేయగానే 24 గంటల్లోపే జమ చేశాం. ఎప్పుడైనా మీరు గతంలో ఇట్లా ఆలోచించారా? రైతాంగాన్ని ఆదుకున్నారా? మీరు ఆ రూమ్లో చక్రవర్తి ఇంట్లో కూర్చుని ఫిడేల్ వాయించినట్టు మీరు మీ ప్యాలెస్లో కూర్చుని అకాల వర్షాలప్పుడు లేకపోతే తుఫాన్లప్పుడు అవమానపరిచేటట్టు రైతుల గురించి